गुरुर्ब्रह्मं गुरुर्विष्णुं गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः। स्वस्ति प्रजाभ्यां परिपालयन्तां न्यायेन मार्गेण मही महेश गो ब्राह्मणेभ्यं शुभमस्तु नित्यं। लोकाः समस्ताः सुखिनो भवन्तु, लोकाः समस्तजनाः सुखिनो भवन्तु। ओम शांति शांति शांति। पवित्रात्म स्वरूपुలకు ఆత్మ సోదరి సోదరులకు ఆత్మ ప్రణామములు. స్వామి ఏం పలికిస్తే నేను పలుకుతున్నాను. మనంతా శ్రద్ధాశక్తులతో ఆత్మ సాక్షాత్కారం కొరకు ప్రయత్నం చేయాలి. అకార ఉకార మకార ఏతే లోక సంభవ. అకారో బ్రహ్మస్వరూపం, ఉకారం విష్ణుస్వరూపం, మకారం భర్గురూపం, యావద్ ఓంకార సంభవాన్ని మహర్షులు ఉపనిషత్తుల్లో చెప్పారు. ఆ ఊ ఉం మూడు అక్షరముల కలిగికే ఓంకారం. అకారో బ్రహ్మస్వరూపం, అంటే బ్రహ్మస్వరూపం, తమో గుణానికి సంబంధించినటువంటి బ్రహ్మస్వరూపము అన్నది తమో గుణానికి సంబంధించి. ఉకారం విష్ణు స్వరూపము, ఉకారం విష్ణు స్వరూపము, అది విష్ణుతత్వానికి సంబంధించింది, రజోగుణానికి సంబంధించింది. మకారం భర్గురూపం, మకారం అన్నది ఈశ్వర స్వరూపం, సత్వగుణానికి సంబంధించింది. అందుకు ఈశ్వరుడు ఎప్పుడు కూడా తపస్సులోనే ఉంటాడు, జ్ఞానం కలిగి వైరాగ్యంతో ఉంటాడు, నిరంతరం తపస్సులోనే ఉంటాడు. అందుకు తమోగుణ రజోగుణ సత్వగుణాలే ఈ సృష్టిని పరిపాలిస్తున్నాయి. తమోగుణం బ్రహ్మ, రజోగుణం విష్ణువు, సత్వగుణం ఈశ్వరుడు. ఈ ముగ్గురు మూర్తులు కూడా ఓంకారంలోంచే వచ్చారు. ఈ ముగ్గురు మూర్తులు కూడా ఓంకారంలోంచి. యావత్ ఓంకార సంభవాన్ని అన్నారు. యావత్తు కూడా ఓంకారంలోంచే వచ్చింది. ఈ సృష్టి యావత్తు కూడా ఓంకారంలోంచే వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏది చేసినా, ఏ మంత్రం చెప్పినా ఓంకారాన్ని చేర్చే చెప్తారు. ఓంకారము మూల మంత్రము. ఏ మంత్రానికైనా ఓంకారం. ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఇలా సప్తకోటి మంత్రాలు ఉన్నాయి. ఈ మంత్రాలకు అన్నిటికీ మూల మంత్రం ఏది? ఓంకారం. ఈ 7 కోట్ల మంత్రాలకు కూడా అర్థం ఏంటంటే ఓం నమః శివాయ. ఓం అంటే పరమాత్మ, నమః అంటే జీవాత్మ, ఐ అంటే కలుపుట. జీవుడిని బ్రహ్మములో ఐక్యం చెయ్యని యావం మంత్రేష్యో జపేత్. అన్ని మంత్రాలకు అర్థం ఏంటంటే జీవుడిని బ్రహ్మములో ఐక్యము చెయ్యు అని అర్థం. అంటే 7 కోట్ల మంత్రాలు ఉన్నాయి. 7 కోట్ల తాలూకా మంత్రం అర్థం ఏంటంటే జీవుడిని బ్రహ్మములో ఐక్యము చెయ్యు అని అర్థం. ఏ మంత్రానికైనా అర్థం ఏంటంటే జీవాత్మ పరమాత్మను ఏకం చెయ్యాలి. అది మంత్రం తాలూకా ఉద్దేశం. మరణాత్రాయితీ మంత్రం. మరణం చేసిన కొలది మనలను రక్షణ చేసి ఊర్ధ్వముఖంగా తీసుకెళ్ళి జీవాత్మతత్వాన్ని, పరమాత్మతత్వాన్ని అనుభూతికి తీసుకొస్తుంది ఓంకారం. అందుకు ప్రతి ఒక్కరూ కూడా ఓంకారాన్ని ప్రతి మంత్రానికి ముందు చేర్చి జపిస్తారు. మూల మంత్రం ఇది. ఈ మంత్రం అందరికీ తెలవదు. ఎందుకు అంటే ఓం అనే పైకి చెప్తారు,
మంత్రాన్ని ఉచ్చారణ చేస్తారు, అనేక మంత్రాలు జపం చేస్తారు, మా గురువు గారు చెప్పారు అని చెప్పి. కానీ అన్నిటికీ మూల మంత్రం యావదోంకార సంభవ అని అంటున్నారు ఇక్కడ మహర్షుల ఉపనిషత్తుల్లో. యావత్ కూడా సృష్టి అంతా కూడా ఓంకారంలోంచే ఉద్భవించింది. అకారం బ్రహ్మస్వరూపము, మకారం విష్ణుస్వరూపం, ఉకారం విష్ణుస్వరూపం, మకారం భగవస్వరూపం, ఈశ్వరుడు స్వరూపం. అంటే ఈశ్వరుడు ఎప్పుడు కూడా వైరాగ్యం కలిగి తపస్సులోనే ఉంటాడు. ఆయన నిరాడంబరంగా ఉంటాడు. ఏ విధమైనటువంటి అలంకారాలు కానీ ఏమీ ఉండవు. చర్మం కట్టుకొని ఆసనం మీద కూర్చొని నిరంతరం తపస్సు చేస్తూనే ఉంటాడు. అందుకు లయకర్త అన్నారు. అంటే సృష్టి లయమైపోతుంది అతనిలో. బ్రహ్మ సృష్టి చేస్తాడు తమోగుణంతో, రజోగుణంతో విష్ణువు పోషిస్తాడు. శివతత్వం ఏంటంటే తనలో లయమైపోతుంది. ఇదంతా లయమైపోయిన తర్వాత ఎవరు ఉంటారు? సలిలే సైంధవం విద్వత్ సామ్యం భవతి. సలిలం అంటే మంచినీళ్ళు, సైంధవం అంటే ఉప్పు. ఉప్పు నీటిలో కలిపితే ఎలాగైతే కలిసిపోద్దో అట్లాగే తపస్సు చేసినటువంటి వారికి మనసు ఐక్యం. ఆ మంచినీళ్ళు ఉప్పు ఎలా కలిసిపోయిందో మనస్సు ఐక్యం అయిపోద్ది. మనస్సు ఐక్యం అయిపోతే ఏముంది? ఏది ఉందో అది ఉంది. దాని గురించి చెప్పడానికి ఎవరు ఇంకొకరు లేరు. అది ఏ సమాధి అని, శివజైవైక్యం అని, ఆత్మ సాక్షాత్కారం అని మన ఆర్యులు వసించారు. దానికి గాను తపస్సు చెయ్యాలి. తపస్సు అంటే ఏమిటి? తప్పితే ఇది తపః. సర్వేంద్రియాల్ని మనసస్సేంద్రియానాంచి ఏకాగ్రం పరమం తపః. మనస్సులో ఇంద్రియాలన్నింటినీ, జ్ఞానేంద్రియాల్ని, కర్మేంద్రియాల్ని ఏకం చేసి అట్టి మనస్సు చేత ఆత్మావలోకన చెయ్యాలి అని చెప్తున్నారు. అది తపస్సు. తపస్సు అంటే సర్వేంద్రియాల్ని వాటి ప్రమేయం లేకుండా మనస్సులో ఏకం చేసి అటు మనసు చేత ఆత్మావలోకన చేసి ఆత్మానుభూతి పొందడమే తపస్సాలుగా ఉద్దేశం. తపసా ప్రాప్తితే సత్వం, సత్వాత్ సంప్రాప్తితే మనసా ప్రాప్తితే ఆత్మ, ఆత్మ పూజ్య నివర్తతే. మైత్రేయులు వారు చెప్తున్నారు. తపస్సు చేస్తే సత్వగుణం వస్తుందంట. సత్వం సుఖీ. సత్వగుణం వల్ల ఏమవుతారు? సుఖిస్తారట. సత్వాత్ సంజాయతే జ్ఞానం. సత్వగుణం వల్ల ఏమవుతుంది? జ్ఞానోదయం అవుతుందంట. అందుకు గాను ఈ ఇంద్రియాల్ని, కర్మేంద్రియాల్ని, జ్ఞానేంద్రియాల్ని మనస్సులో ఏకం చేసి నిరంతరం కూడా తప్పింప చేయాలి. అదే తపస్సు. తపనే తపస్సు. ఇంద్రియాల ప్రమేయం ఉండకూడదు. ఇది శబ్దస్పర్శ రూపరసగమి జ్ఞానేంద్రియాలు కానీ, వాక్ పాని పాద వాయుపేస్తు కర్మేంద్రియాలు కానీ ఈ 10ంటిని మనసులో ఏకం చేసి పరమాత్మతత్వాన్ని మనస్సు చేత అవలోకన చేయాలి. అది ఏకాదశ వ్రతము. ఏక అంటే 1, దశ అంటే 10. 10 జ్ఞానేంద్రియ 5 జ్ఞానేంద్రియాలు 10 కర్మేంద్రియాలను ఏకం చేసి అట్టి మనస్సు చేత ఆత్మావలోకన ఎవరైతే చేస్తారో వాళ్ళే ఏకాదశి వ్రతము ఆచరించినట్టు లెక్క. ఏక అంటే 1, దశ అంటే 10 ఇంద్రియాల్ని మనసులో ఏకం చేసి ఎవరైతే ఉపాసన చేస్తారో అట్టి వారికి పరమాత్మతత్వం తెలియబడుతుంది. ఏకాదశి వ్రతం చేసిన తర్వాత మరుసటి రోజు ఏం చేస్తారు? ద్వాదశి పారాయణం చేస్తారు. అంటే ఎప్పుడైతే ఇంద్రియాలన్నీ కూడా మనసులో ఐక్యమైపోయినాయి, అట్టి మనస్సు చేత ఆత్మావలోకన చేస్తారో, నిరంతర బ్రహ్మచింతన తపస్సు చేస్తారో అప్పుడు ఏముంటుంది? మనస్సు అంటే జీవుడు దేవుడు ఇద్దరే ఉంటారు. ద్వ అంటే 2. ఆ 2 ఏంటి? జీవుడు ఈశ్వరుడు. ద్వాదశి పారాయణ అంటే ఏమిటి? ఈ జీవ బ్రహ్మములను ఐక్యము చేయటమే ద్వాదశి పారాయణ. అది అంతరార్థం. ఈ విధంగా ద్వైతంగా అగ్నుల కొరకు ఉపవాసాలని, ఏకాదశి వ్రతమని, ద్వాదశి పారాయణమని అనేకమైనటువంటి కక్షల్లో చెప్పారు. ఇదంతా ద్వైతము. కానీ మనం చేసేది అద్వైతం. తపస్సు చేస్తే కిల్బిషం. తపసా ప్రాప్తితే కిల్బిషాలు. తపస్సు చేస్తే గత జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా భస్మీపటలం అయిపోతాయంట. ముహూర్తమపి యోగేశే నాసాగ్రే మనసా సహ
తస్య జన్మ శతార్జితం పాపం వినశ్యతే అని చెప్తారు ఉత్తర గీతలో స్వామి. అర్జున ముహూర్తం అంటే రెప్ప మూసి తెరిసినంతసేపు ఎవరైతే మనసా సహా మనస్సుని భృకుటి స్థానంలో భూమధ్యంలో పెట్టి తస్య జన్మ శతార్జితం వందలాది జన్మల నుండి చేసినటువంటి పాపాలన్నీ కూడా భస్మీపటలం అయిపోతాయట. భూమధ్యంలో మనస్సుని ఒక ముహూర్త కాలం నిలబెడితే, అంటే రెప్ప మూసి తెరిసినంత కాలం నిలబెడితే వందలాది జన్మల నుండి చేసిన పాపాలన్నీ కూడా భస్మీపటలం అయిపోతాయంట. సరే, ఎంత ప్రయారిటీ ఇచ్చారు ఆ విద్యకి. అందుచేత ప్రతి సిద్ధ విద్యార్థి కూడా నిరంతరము చూపు అక్కడే పెట్టాలి, మనసుని అక్కడే పెట్టాలి. సాధన ద్వారా జీవ బ్రహ్మములు ఒకటిగా అనుభూతి చెందాలి. ఎప్పుడైతే అధోముఖంగా ఉన్నటువంటి జీవాత్మను ఊర్ధముఖంగా ఉన్న పరమాత్మలో లయం చేస్తారో అప్పుడు జీవబ్రహ్మములు ఒకటేనే తెలుస్తుంది. ఊర్ధ్వానికి జీవుడు పోతే జీవభ్రాంతి పోయి నేను ఆత్మస్వరూపునని తెలియబడతారు. అయనే దక్షిణే ప్రాప్తి ప్రపంచాభిముఖంగత అహంకార అభిమానేన జీవస్యాది సదాశివ ఉత్తరాభిముఖో భూత్వ స్థానాస్తు స్థానాంతరం క్రమాత్ మూర్ధ్యధ ఆత్మాన్ ప్రాణాన్ యోగాభ్యాస స్థితశ్చరన్. త్రిశిక బ్రహ్మణోపనిషత్తులో చెప్తారు. అయనే అంటే అధోముఖంగా, దక్షిణ అంటే తుర్య సాధన నుంచి కిందికి వచ్చాడు. దక్షిణ అంటే ఇక్కడ నుండి కింది భాగం దక్షిణాయనం. ఈ దక్షిణాభిముఖంగా, ప్రపంచాభిముఖంగా అంటే ప్రపంచాన్ని దర్శన శ్రవణ చూస్తూ వింటూ దీనిపైన వ్యామోహం కలిగి ఇది ఎంత యథార్థం అనుకొని చెప్పి అధోముఖంగా వస్తున్నాడు. దక్షిణ అంటే అధోముఖంగా వచ్చి ప్రపంచాభిముఖుడయ్యాడు. ప్రపంచాభిముఖంగత అహంకార అభిమానేన, అహంకారం కలిగింది, అభిమానం కలిగింది. అంటే నేను ఈ దేహమని దీనికి సంబంధ బాంధవ్యాలు ఏర్పాటు చేసుకొని నేను అంత గొప్పవాడిని అని చెప్పి లేనిపోయినవన్నీ కూడా దేహంతో తాదాత్మ్యం చెంది పునరపి జననం పునరపి మరణం, ఇది విష సర్కిల్ అన్నారు. అంటే ఈ సర్కిల్లోనే 199 కూడా ప్రయాణం చేస్తున్నారు. అమృత సర్కిల్లోకి వెళ్ళాలంటే అయనే దక్షిణే ప్రాప్తి, కింది ముఖంగా వచ్చినటువంటి జీవుణ్ణి ఉత్తరాభిముఖో భూత్వ స్థానాంతరం క్రమాత్ మూర్ధ్యద ఆత్మాన్ ప్రాణాన్ యోగాభ్యాస స్థితశ్చరన్. ఏమంటున్నారు అంటే ఉత్తర అంటే స్థానాంతరం క్రమాత్ అంటే ఒక స్థానం నుంచి ఒక స్థానం దాటి జీవుని ఊర్ధాన్ని తీసుకుపోమంటున్నారు. ఇక్కడ సుషుప్తి నిద్ర అవస్థలో ఉన్న జీవుడిని స్వప్నావస్థలో తీసుకెళ్ళాలి, కంఠం దగ్గరికి. ఈ స్వప్నావస్థలో కంఠంలో ఉంటాడు, ఆ స్థానంలోంచి జాగృత అవస్థలోకి తీసుకెళ్ళాలి. కంటితో ఉన్నటువంటిది జాగృతి అవస్థ. ఇప్పుడు ఈ రెండు అవస్థలు ఈ అవస్థలో కల్పిస్తే ఏమవుతుంది? ఒక స్థానం నుండి ఒక స్థానం దాటిపోతున్నాడు. ఇప్పుడు మూర్ధ్య ఆత్మాన్ ప్రాణాన్ యోగాభ్యాస స్థితశ్చరన్. ఉత్తరాభిముఖంగా తీసుకెళ్ళేటప్పుడు ఈ 3 స్థానాలు తీసుకెళ్ళి 4వ స్థానంలో ఎప్పుడైతే కలుపుతాడో ఉత్తరాభిముఖో భూత్వ స్థానాంతరం క్రమక్రమంగా సాధన పెంచుకుంటూ నిదానంగా పైకి ఎవడైతే తీసుకెళ్ళి 3 స్థానాలు దాటుతాడో వాడే త్రిపురాసుర సంహారం చేసిన వాడు ఈశ్వరుడు అవుతాడు. త్రిపురములు అంటే 3 శరీరాలు, స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం అన్నటువంటి 3 శరీరాలు దాటుతాడు, ఊర్ధ్వానికి పోతాడు. ఆత్మ ఉండే చోటు ప్రాణాయామం ద్వారా, అంతర్ముఖ ప్రాణాయామం ద్వారా యోగాభ్యాసం సదా నడుస్తూ గచ్చన్ తిష్టన్ సదాకాలం నడుస్తూ కూర్చుంటూ పండుకుంటూ ఎల్లవేళలా ఈ ప్రాణాయామాన్ని అంతర్ముఖంగా ఎవరైతే చేస్తారో యోగాభ్యాసం చేత చలనం లేకుండా చేస్తారో మూర్ధ్యద ప్రాణాన్ యోగాభ్యాస స్థితశ్చరణం, చలనం లేకుండా చేస్తారో అటువంటి వారికి సమాధి దొరుకుతుంది. అందుకు ఉత్తర అంటే ఊర్ధ్వానికి తీసుకుపోవాలి. ఈ స్వప్నావస్థ నిద్రావస్థలో ఉన్న జీవుని స్వప్నావస్థలో ఉన్న జీవుని జాగృత అవస్థలో ఉన్న జీవుని తురియ స్థానంలోనికి తీసుకుపోవాలి. ఇప్పుడు మూర్తిని శిరస్సులో ఎవరైతే ప్రాణాన్ని స్థాపన చేస్తారో ఆత్మ ఉండే చోటు యోగాభ్యాసం ద్వారా అంటే మనం చేసే సాధన ద్వారా స్థితశ్చరణ చలనం లేకుండా చేయమన్నారు.
మనం నిష్ఠ చేసేటప్పుడు, సాధన బాగా చేసేటప్పుడు ఏమాత్రం చలనం లేకుండా నిశ్చలంగా ఉంటారు. చూపు అక్కడే పెట్టాలి, మనసు అక్కడే పెట్టాలి, సాధన ఆగిపోవాలి. చూపు మనసునంటే షోడరసు జ్ఞాని, ఉత్తమైనటువంటి జ్ఞాని చూపు అక్కడే పెడతాడు, మనసును అక్కడే పెడతాడు, అక్కడే చూస్తాడు. చూపు నిలుపుకున్న సుఖమెందుకు అనరాదు. చూపు నిలబెట్టకపోతే ఈ ప్రపంచంలో ఎక్కడ మనసు పెట్టినా, చూపు పెట్టినా సుఖం తెలియబడదు అని చెప్పారు. సుఖాన్ని పొందలేడు. మనసు నిలుపుకున్న మమత విడదు. చూపుని నిలబెట్టాలా, మనసును నిలబెట్టాలి. అక్కడ చూపు మనసునంటే చూపు నిలుపుకున్న సుఖమెందుకు అనరాదు, మనసు నిలుపుకున్న మమత విడదు. ప్రపంచం మీద మమత పోదంట మనసు నిలబెట్టకపోతే. చూపు అక్కడే పెట్టాలి, మనసు అక్కడే పెట్టాలి. చూపు మనసునంటే షోడరసు జ్ఞాని, ఉత్తమైనటువంటి జ్ఞాని ఏం చేస్తాడంటే నిరంతరము రాత్రింబగళ్ళు కూడా చూపుని అక్కడే పెడతాడు, మనసును అక్కడే పెడతాడు, నిరంతరం ఆత్మావలోకనం చేస్తాడు. అంటే ఈ త్రిపురములు దాటిపోయి త్రియావస్థలు దాటి తుర్యావస్థలోకి జీవుని తీసిపోయి అక్కడ ఉంచుతాడు. ఉంచి ఆత్మావలోకనం చేస్తాడు. యదానంద రూపం ప్రకాశస్వరూపం నిరస్త ప్రపంచం పరిశ్చేద శూన్యం అహం బ్రహ్మ వృత్తైక గమ్యం తురీయం సదానంద రూపం శివోహం 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 అని శివానందలహరిలో శంకరాచార్యులు వారు చెప్తారు. ఆనందమే ఆనందం అంట. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రకాశస్వరూపం దేన్ని చూశాడు? తన స్వరూపమైనటువంటి చిదాకాశంలో ప్రకాశంతో కూడుకుని ఉన్నటువంటి తన నిజస్వరూపాన్ని తాను తెలుసుకున్నాడు. అదే తాను, అదే ఈశ్వరుడు. ప్రకాశస్వరూపం నిరస్త ప్రపంచం. ఎప్పుడైతే ఆత్మకు సాక్షాత్కారం పొందాడో, చూసేది చూడబడేది ఒకటి అయిపోయిందో, ప్రపంచం నివర్తింపబడుతుంది. వాడి మనసులో ప్రపంచం అన్నది ఉండదు. తన ఆత్మస్వరూపుడని తెలిసిపోయింది కాబట్టి మర్మము తెలిసిన తక్షణమే తన ఆత్మస్వరూపుడుగా ఉంటూ కర్మ చేస్తూ దేనికి అంటుపడకుండా ఉండే స్థితిలోనే ఉంటాడు. అంతవరకు సాధన చేస్తూనే ఉండాలి. నిరస్త ప్రపంచం అంటే అప్పుడు ప్రపంచం నివర్తింపబడుతుంది. తనకు ప్రపంచ వాసనలు పోతాయి. లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన అన్నీ పోతాయి. పరిచ్ఛేద శూన్యం, మల ఆవరణ విక్షేప దోషాలు కూడా పోతాయి. అహం బ్రహ్మ వృత్తైక గమ్యం, నేనే బ్రహ్మముననే ఆ వృత్తిలోనికి వెళ్ళిపోతాడు. నాకంటే బ్రహ్మం భిన్నంగా లేదు, నేను బ్రహ్మం కంటే భిన్నంగా లేనని తెలుసుకుంటాడు. తురీయం సదానంద రూపం శివోహం శివోహం శివోహం, నేనే శివుడును, నేనే శివుడును అని చెప్పి శివానందలహరిలో చెప్తారు శంకరాచార్యులు వారు. అందుచేత ఆనందమే ఆనందము. అధోముఖంగా ఉన్న జీవుణ్ణి ఊర్ధముఖంగా తిప్పి తురియ స్థానంలోని ఎప్పుడైతే లయం చేస్తాడో అప్పుడు ఆనందాన్ని పొందుతాడు. బ్రహ్మానందం పరమసుఖం. దేవేంద్రాది దేవతలకు లేనటువంటి పొందలటువంటి ఆనందాన్ని పొందుతాడు అటు యోగి. ఇతరత్ర దేవేంద్రాది దేవతలకు ఉన్నటువంటి ఏ ఆనందం అయితే ఉందో అన్నింటికంటే ఉత్తమమైనటువంటి సుఖం యోగిది. ఎప్పుడైతే ప్రాణశక్తిని తురియ సదనంలో తీసుకుపోయినాడో బ్రహ్మానందాన్ని పొందుతాడు. బ్రహ్మానందే నిమగ్నస్య విషయానందం పరిచ్ఛేదేత్. ఎప్పుడైతే ప్రాణశక్తి వశమైపోయి తురియ సదనంలో ఉండిపోతుందో, కుంభకం సిద్ధిస్తుందో, ఇక్కడ 5-6 ఇంచీల శ్వాసలో సవికల్ప సమాధిని అనుభవిస్తాడు సాధకుడు. అప్పుడు బ్రహ్మానందాన్ని పొందుతూ నిరస్త ప్రపంచం మీద వ్యామోహం పోతుంది. పరమ సుఖము, అంతకంటే మించినటువంటి సుఖము ప్రపంచంలో ఎక్కడ దొరకపోదు అని చెప్తున్నారు శ్రీశుకుడు ఈ శ్లోకంలోనూ. కేవలం జ్ఞానమూర్తి, కేవలం జ్ఞానమే ఆయన స్వరూపంగా భావన చేస్తాడు, జ్ఞానస్వరూపుడైపోతాడు. విశ్వాతీతం, విశ్వానికంటే అతీతంగా ఉండగలుగుతాడు. గగన సదృశ్యం, ఆ తత్వం ఎక్కడ తెలియబడుతుంది అన్నారు? భూమధ్యంలో తెలియబడుతుంది, చిదాకాశంలోను. ఈ చిదాకాశం ఇక్కడ ఉంటుంది. సదా భాసతి
సిదా ప్రకాశము అంటే ప్రకాశంతో కూడుకున్నటువంటి ఆకాశము అని అర్థము. ఆకాశము శరీరం బ్రహ్మ తైత్రీయోపనిషత్తులో చెప్పారు. మన శరీరం మనకెలాగో పరమేశ్వరుడికి ప్రకాశమే ఆయన శరీరం, ప్రకాశమే ఆయన స్వరూపము. అందుకు ఆ ప్రకాశాన్ని ఎవరైతే దర్శిస్తారో వాళ్ళే ఆత్మసాక్షాత్కార పురుషులు. ఆయన శరీరము తేజోమయ శరీరము చిదాకాశంలోకి వెళ్ళిపోతాడు సాధకుడు. ద్వంద్వాతీతం, ద్వంద్వాల సుఖము దుఃఖము లాభం నష్టం వీటిని ద్వంద్వాలను అతిక్రమిస్తాడు. అష్టి స్థితిలో ఆ తత్వం గగన సదృశ్యం చిదాకాశంలో తెలియబడుతుంది. తత్వమస్యాది లక్ష్యం అహం బ్రహ్మాస్మి, ఐమాత్మ బ్రహ్మ, తత్వమసి బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ అన్న 4 మహావాక్యాలకి కూడా అర్థం అతనికి తెలుస్తుంది. అహం బ్రహ్మం అస్మి, నేనే బ్రహ్మమునై ఉన్నాను అని చెప్పి అహం పోయి మిగిలిన బ్రహ్మాన్ని నేనే అయి ఉన్నానని చెప్పి బ్రహ్మతత్వంలో విలీనమైపోతుంది మనస్సు. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా ఈ తత్వాన్ని పొందాలని అంటే ఈ చెప్పిన ఈ శ్లోకం ప్రకారంగా మనం అనుభూతిని చెందాలి. గగన సదృశ్యం తత్వమస్యాది లక్ష్యం ఏకం, ఒకటిగానే ఉంటుంది. అక్కడ జీవుడు బ్రహ్మము 2 లేవు. నిత్యం ఎల్లవేళలా దానికి చావు పుట్టుకు లేవు. బ్రహ్మానికి అవినాశి అయినటువంటి ఆత్మస్వరూపుడే పరమాత్మ, అవ్యక్తమైనటువంటి వాడు, విమలం అత్యంత నిర్మలమైనటువంటి వాడు, అచలం కదిలిక లేనటువంటి వాడు. అక్కడ ఉండే ఇంద్రియాదుల ద్వారా మనస్సు షష్టానింద్రియాన్ని 6వ ఇంద్రియమైనటువంటి మనస్సు చేత ప్రకృతిని ఆకర్షింపజేస్తూ ఈ జగజ్జాలాన్ని అంతటినీ కూడా తను మూలంలో నుండి కర్మలు చేస్తున్నారు. ఆ చేస్తున్న కర్మల్లో నేను చేస్తున్నానని కర్తృత్వ బుద్ధితో బ్రహ్మ ప్రమాదాలకు గురి అయిపోయి ప్రపంచాభిముఖంగా సుఖదుఖాల మధ్యన సతమతం అవుతున్నాడు జీవుడు. ఏకం నిత్యం ఎల్లవేళలా ఉంటాడట. ఆయనకి జనన మరణాలు లేవు. విమలం అచలం కదిలిక లేనటువంటిది. అక్కడ కదిలిక లేకుండా అచలుడు ఉన్నాడు స్వామి. అచలోయం సనాతనం నుండి ఉన్నాడు. ఆయన ఇప్పుడు పుట్టడము సావటం అన్నది ఎటువంటిది లేదు. సర్వదా సాక్షిభూతం. సర్వదా అంటే సర్వధి అని చదవచ్చు, సర్వదా అని కూడా చదవచ్చు. ఎలాగంటే ఎల్లవేళలా కూడా సాక్షిభూతంగా అని మనం విట్నెస్ వేస్తే ఆయనకు అన్నీ తెలుసు, అన్నీ తెలియజేస్తాడు. సర్వధి బుద్ధికి విలక్షణంగా ఉంటాడు. ఆ బుద్ధికి అన్నీ తోపింపజేస్తాడు, అన్నీ తెలియజేస్తాడు. ఎల్లవేళలా కూడా సర్వదా ఎల్లవేళలా కూడా ధీ అంటే బుద్ధికి తెలియజేస్తూ ఉంటాడు. అన్ని సాక్షిభూతం అంటే సాక్షి మాత్రంగా చూస్తాడు, దేనికి అంటబడ్డు. భావాతీతం భావించే భావానికి కూడా అతీతంగా ఉంటాడు. త్రిగుణరహితం 3 గుణాలు రహితమైపోతాయి, అక్కడ గుణాలు ఉండవు. సద్గురుం తం నమామిహి, అటు గురుస్వరూపానికి నమస్కారం అని చెప్పి శ్రీశుకులు వారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. ప్రతి గురుకులంలో కూడా శ్లోకాలు ఒల్లివేస్తున్నారు, కానీ శ్లోకానికి అర్థం తెలుసుకుంటే ఒక్క శ్లోకం చాలు. ఏదో ఒక శ్లోకం తీసుకుని మనం సాధన చేస్తే అన్ని శ్లోకాల తాలూకు అర్థం కూడా వస్తుంది. బ్రహ్మానందం అట. ఈ బ్రహ్మానందాన్ని ప్రతి ఒక్కరూ అనుభవిస్తూనే, ప్రతి జీవి అనుభవిస్తూనే ఉంది. ఎప్పుడు సుషుమ్న నాడిలోనికి ఈ జీవుని తీసుకెళ్ళేటప్పుడు సంయోగ ప్రక్రియలోను. సంయోగము యోగ ఉచితే అంటారు పతంజలి మహర్షి. మనం ఇంతవరకు ఏం చేసాము? సంయోగం చేసాము. సంయోగం అంటే ఏమిటి? జీవ బ్రహ్మములను ఐక్యము చేయుట అని అర్థం. ఈ స్త్రీని తీసుకొచ్చి పురుషుడితో సంగమం చేయించాం. అది ఈ స్త్రీ పురుషుల కలయిక. ఇది బ్రహ్మానందాన్ని పొందడానికి కావలసినటువంటి మార్గం. అంటే శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందుతాడు ఇది చేసిన వాడు. బ్రహ్మానందాన్ని పొంది సుఖిస్తాడు, పరమ సుఖం. అటువంటి సుఖము ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు అని చెప్పి శ్రీశుకులు వారు చెప్తున్నారు. కేవలం జ్ఞానమూర్తి
ద్వంద్వాతీతం, ద్వంద్వాలు, సుఖాలు, దుఃఖాలు, లాభ నష్టాలు ఇవన్నీ బేరీ చేయడు అని వదిలేస్తాడు, తత్వానికి వెళ్ళిపోతాడు. ఆ తత్వం ఎక్కడ తెలుస్తుంది? ఆకాశ తత్వంలో తెలుస్తుంది. మనకు స్థూలాకాశం, చిత్తాకాశం, చిదాకాశం, 3 ఆకాశాలు ఉన్నాయి. దోభ్యాం శూన్యతరం, ఇది 2 ఆకాశాలు శూన్యం. స్థూలాకాశం లేదు, చిత్తాకాశం లేదు, చిదాకాశం ఒకటే ఉంది. ఈ 2 ఆకాశాలు కూడా శూన్యం అయిపోతాయి, చిదాకాశంలోకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఆకాశం శరీరం బ్రహ్మ, పరమేశ్వరుడుకు ఆకాశమే శరీరము. ఏ ఆకాశము? చిదాకాశం. చిత్ ఆకాశము. చిత్ అంటే ప్రకాశంతో కూడుకొని ఉంటాడు, ఆ ప్రకాశమే తాను అయి ఉంటాడు. అదే మనం చేసే సగుణారాధన. మనం చేస్తున్నది ఏంటంటే సగుణారాధన. సగుణం అంటే లైట్ని ఆరాధన చేస్తున్నాం. అప్పుడు త్రిగుణాతులు అయిపోతాడు, త్రిగుణాతీతుడు అయిపోతాడు. నిత్యం కూడా ఉంటాడు. ఆయనకి చావు జనన మరణాలు లేవు. అచిరుడు, కదిలికి లేనటువంటి వాడు, అత్యంత నిర్మలుడు, సర్వధి సాక్షిభూతం, అన్నీ తెలియజేస్తున్నాడు. లోపలికి వెళ్తే అన్నిటికీ ఆయనే విట్నెస్, సాక్షిభూతంగా ఉంటాడు. అన్నీ తెలియజేస్తాడు. ఆయనతో మనము కాంటాక్ట్ చేస్తే అన్నీ తెలియజేసేవాడు ఆయనే. భావించే భావానికి కూడా అతీతంగా ఉంటాడు. త్రిగుణరహితం, 3 గుణాలు కూడా రహితమైపోతాయి, అక్కడ గుణాలు ఉండవు. సద్గురుం తం నమామి, అట్టి గురుస్వరూపానికి నమస్కారం అని చెప్పి శ్రీశుకుడు వారు ఈ శ్లోకంలో చెప్తారు. గురుకులంలో ప్రతి ఒక్కరు ఈ శ్లోకాన్ని వల్లి వేస్తారు. ఏ శ్లోకమైనా ఒక శ్లోకం చాలు, ఒక పద్యం చాలు. అనుభోగ్యం చెప్పినటువంటిది అది ఆత్మ సోదరులు అభ్యసిస్తూ ఆత్మానుభూతి పొందగలని ఆశిస్తూ పరమాత్మను అందరము కూడా కోరుకోవాలి. మన ధ్యేయం ఏమిటి? పరమాత్మతత్వాన్ని పొందడమే. ఈ జన్మలోనే పరమాత్మతత్వాన్ని, ఆత్మసాక్షాత్కారం పొందాలని అందరం కోరుకు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీష. గో బ్రాహ్మణేభ్యం శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త జనో సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.